కొమురం భీం జిల్లాలోని గోండుగూడాలు జలమో రామచంద్ర అంటున్నాయి. ఎండాకాలం ఇలా ప్రారంభమైందో లేదో అలా భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కోసం అరిగోసలు పడుతున్నారు. ఏ గూడాన్ని చూసినా, ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం బావుల దగ్గర క్యూ కడుతున్నారు. కొమురం భీం జిల్లా పెంచికల్పేట మండలంలోని గిరిగూడాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు ఆదివాసీలు. ముఖ్యంగా మురళీగూడ, జిల్లేడ గ్రామాల్లో 3000 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఎండాకాలం మొదలైందో లేదో తాగునీటి కోసం ఆరిగోసలు పడుతున్నారు ఆదివాసీలు. గూడాల్లో మిషన్ భగీరథ ట్యాంకులకు నీళ్లు సరఫరా చేయడానికి పైప్ లైన్లు ఉన్నా నెలలో ఎప్పుడో ఒకసారి నీటి సరఫరా అవుతుండడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో చేత బావుల్లో నీటిని తోడుకునే గొంతు తడుపుకుంటున్నారు గిరిజనులు. మిషన్ భగీరథ నీళ్లు రాక ఉన్న బోర్లు ఎండిపోవడంతో బావుల దగ్గరకు వెళ్లి ఎడ్ల బండ్లపై డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎడ్ల బండ్లు లేని వాళ్లు కాలినడకన వెళ్లి బిందెల్లో, వాటర్ క్యానుల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నీళ్లు తాగడానికి మాత్రమే వాడుతున్నామని, ఇతర అవసరాల కోసం వాటర్ సరిపోవడం లేదంటున్నారు గిరిజనులు. స్నానానికి నీళ్లు లేక పక్కనే ప్రాణహిత నదికి వెళ్లి స్నానం చేస్తున్నామని చెప్తున్నారు. నుండి జిల్లేడ వాళ్ళు వచ్చి డ్రమ్లలో నీళ్ళు తీసుకొని వెళ్ళడం, తాగే నీళ్ళు బావి నుండే మాకు తాగడానికి సరిగా సదుపాయాలు లేవు. రోగాలు వస్తున్నాయి, సర్ది, దగ్గు, జ్వరాలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ప్రభుత్వం అండ్ పెద్ద సభ్యులు చూడి మేము కోరుకుంటున్నాం. గంగ నుండి వాటర్ వస్తే మిషన్ భగీరథ వాటర్ సరిగా రావడం లేదు కదా, అందుకనేసి మాకు గంగ నుండి వాటర్ వస్తే ఎంత బాగుంటుంది. మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. మా యొక్క మారుమూల ప్రాంతంలో మాకు నీటి సరఫరా చక్కగా లేదు. మాకు ప్రాణహిత నది దగ్గరలో ఉంది, కాకపోతే దాని ప్రయోజనం లేదు. మాకు సంవత్సరం అనగా 365 డేస్ మాకు ప్రాణహిత నదిలో వాటర్ ఉంటుంది, కానీ దానివల్ల మాకు ప్రయోజనం ఏం లేదు. మాకున్నది ఒకటే బావి. మేము పనులు విడిసబెట్టి మరి బావి దగ్గర క్యూ లైన్లు పెట్టడం జరుగుతుంది నీళ్ళ కోసం. మాకు ఇప్పటిదాకా ఎటువంటి నీటి సౌకర్యం లేదు. మాకు తాగడానికి కానీ స్నానానికి కానీ చేయాలన్నా ఇదొక్కటే బావి, అయినా మాకు నీరు సరిపోవు. తాగునీటి కోసం 50 ఏండ్లుగా అవస్థలు పడుతున్నామంటున్నారు ఆదివాసీలు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎడ్ల బండతో తెచ్చి నీళ్లు కొండపోతాం కానీ తాగుడు మట్టుకు ఇంటి మట్టుకే. ఇక స్నానం గినం చేయాలి, ఎక్కువ వాడుకోవాలంటే మళ్ళీ ఈ నీళ్లు సరిపోవు అని చెప్పి పానైతకి వెళ్ళి స్నానాలు గినాలు చేసి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు ఇంతవరకైనా కూడా అధికారులు, ఆఫీసర్లు, అధికారులు స్పందించి మాకు దయచేసి ఈ ఎండాకాలం కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఎందుకంటే ఆదుకుంటాడు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను. నీళ్ళు ఇక వచ్చినా రానట్టే మాకు సరిపోవు ఆ నీళ్లు. అదే ఈ బావికి రాంది మాకు కాలం గడవది. మాకు 10 మంది, 20 మంది, 50 మంది వచ్చినా అన్నం పెడతాం, కానీ నీళ్లు మాత్రం 10 మందికి ఇవ్వలేము. ఖచ్చితంగా ప్రభుత్వం దయచేసి మాకు నీటి సమస్యను ఇమ్మీడియట్లో ఏర్పాటు చేయాలని. మాకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చింది లేదు. పొద్దున 5 గంటలకు లేచి 10 గంటల వరకు ఈ మంచినీళ్ళు కాడనే. గిరిజన గూడాల్లో నీటి కష్టాలు తీర్చేందుకు పక్కనే ఉన్న ప్రాణహిత నది ద్వారా గిరిజన గూడాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు గిరిజనులు. నది నుంచి తాగునీరు అందించడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.